హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇక్కడైతే పీతల ఫ్రై అయితే చేస్తున్నానండి ఈరోజు. చూసారు కదా, ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ టమాటో పేస్ట్ అయితే రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు పీతలు అయితే మా అత్తగారు క్లీన్ చేస్తారనమాట. ఇక్కడ కడాయి అయితే పెట్టుకున్నాను, నాన్ స్టిక్ అయితే తీసుకున్నాను. పేస్ట్ అనేది అడుగంటేస్తుందండి, వేరే గిన్నె తీసుకున్నా కొంచెం. దానివల్ల నాన్ స్టిక్ అయితే తీసుకున్నా. ఆయిల్ అయితే వేసుకోండి, జీలకర్ర అయితే కొంచెం వేసుకున్నా 1 స్పూను. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కదా, ఇక్కడ 2 పెద్ద సైజు అయితే ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని వేసుకున్నాను. ఇలా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు మీరు, ఇలా పేస్ట్ అయితే బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ పసుపు అయితే వేసుకున్నాను 1 టీ స్పూన్. ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా అయితే వేసుకోండి. ఇలా ఫ్రై అయితే చేసుకోండి. ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఆయిల్ అలా తేలి ఫ్రై అయిపోయింది కదా, ఈ టైంలో మనం టమాటో పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇది కూడా బాగా కలపండి. ఇది కూడా ఫ్రై అవ్వడానికి ఒకసారి మూత పెట్టేసుకోండి. చూసారు కదా, అలా మధ్య మధ్యలో తిప్పుకోండి అడుగంటకుండా. ఇది కూడా మనకి ఫ్రై అయితే అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ 1 స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను. చిన్నది 1 టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను. అవి బాగా కలుపుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నానండి, హోమ్మేడ్ గరం మసాలా ఇది. నెక్స్ట్ ఇక్కడ మీ టేస్ట్కి సరిపడా అయితే కారం అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నా. చూసారు కదా, మసాలా పేస్ట్ అనేది మనకి అలా కళాయికి సపరేట్ అయిపోయింది కదా, ఈ టైంలో మనం పీతలను అయితే యాడ్ చేసుకుందాం. పీతలకి బాగా మనం ఈ మసాలా అనేది బాగా పట్టించాలి, బాగా కలపండి. ప్లీజ్, నా గొంతు అయితే బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అయి వినండి, కోల్డ్ చేసింది బాగానా. నెక్స్ట్ ఇక్కడైతే పీతలు బాగా కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసుకోండి. పీతలో ఉన్న వాటర్ అయితే మనకి బాగా ఊరి ఆ వాటర్కి పీత అనేది ఉడికిపోతుందండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, మూత తీసుకుని, అడుగంటుతుంది. ఎక్స్ట్రాగా అయితే ఏ వాటర్ వేయాల్సిన లేదండి, ఇలాగైతే ఉడికిపోతుంది. మూత పెట్టేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, ట్రై చేసి కమెంట్ అయితే చేసేయండి. చూసారు కదా, లాస్ట్లో అయితే ఇలా ఉంది, మొత్తం ఫ్రై అయిపోయింది. మసాలా పేస్ట్ అనేది పీతలకు బాగా అబ్జర్వ్ అయిపోయింది. లాస్ట్లో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకోండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది.